5625 PV కన్నా ఎక్కువగా PV బిజినెస్ చేయాలి. బట్ మల్టిపుల్ లెవెల్ LOB కి రూల్స్ చేంజ్ అవుతుంది, రాసుకోండి. ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. మల్టిపుల్ లెవెల్ LOB ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 PV కన్నా ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 PV కన్నా ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. ఎక్కువగా బిజినెస్ జరుగుండాలి. థర్డ్ కండిషన్ ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది LOB తీసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే, నిదానంగా చెప్తాను రాసుకోండి. ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది LOB తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే, ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది LOB తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్లయితే ఫస్ట్ LOB అచీవర్ నుండి డైరెక్ట్ గా 4500 LOB పాయింట్స్ వస్తుంది. ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది LOB తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్టయితే ఫస్ట్ LOB అచీవర్ నుండి డైరెక్ట్ గా 4500 LOB పాయింట్స్ వస్తుంది. 4500 LOB పాయింట్స్ వస్తుంది. ఇంకా మిగతా LOB అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద వాళ్ళ సైడ్ వాల్యూమ్ మీద LOB చార్ట్ ప్రకారం పర్సెంటేజ్ ఇవ్వబడును. ఫస్ట్ కండిషన్ హిందీలో చెప్తారు, ఒకటి అయిన తర్వాత నేను మాట్లాడతాను. ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. ఫస్ట్ కండిషన్ The 40,635 absolutely wrong answer. Okay, చూద్దాం. రాసుకోవాలి చార్ట్. ఆన్సర్ ఏంటో నాకు కూడా తెలియదు, క్యాల్కులేట్ చేస్తే తెలుస్తుంది. బట్ 40,000 అయితే కాదు అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఎంత సార్? 25,155. ఓకే, సో క్యాలిక్యులేట్ చేయడం. मल्टीपल एलओबी తీసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? मल्टीपल एलओबी लेने के लिए फर्स्ट कंडीशन क्या है? गोल्ड डायरेक्टर। सेकंड कंडीशन ఏంటి? सेकंड कंडीशन క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరుగుండా. సో అక్కడ జరిగిందా? అయింది. రెండు లెక్కల్లో కూడా జరిగింది, రెండు లెక్కల్లో కూడా అతను ఎల్ఓబి తీసుకుంటున్నాడు. థర్డ్ కండిషన్ ఏంటి? ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నట్టయితే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి 4500 ఎల్ఓబి పాయింట్స్ ఇచ్చేస్తారు. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి చార్ట్ ప్రకారం పర్సంటేజ్ ఇస్తారు.
ఎస్ ఆర్ నో? Yes, yes. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నది ఏంటి అంటే ఆ లైన్ లో ఎంతమంది ఎల్ఓబి తీసుకుంటున్నారు అని కనిపెట్టాలి అంటే సింపుల్ ఫార్ములా ఏంటి అంటే ఈ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు అని కనిపెట్టాలి. సో ఈ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్ట్ ఎవరు? C. వినపడలేదు. C. ఎవరు సి అంటున్నారు? ఎటు పక్క? బీనా సీనా? B. ఎవరు సి అన్నారు? ఇది కాదా? సిల్వర్ డైరెక్టర్ అడిగాడు, బ్రాంజ్ డైరెక్టర్ కాదు. సో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ బి అవుతాడు. అతడి కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. అంటే అతడి కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. జరిగిందా? జరిగింది. అంటే బికి ఎల్ఓబి వస్తుంది. టిక్ వేసుకోండి. వేసుకున్నారా? సో బికి ఎల్ఓబి వస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఏకి ఎల్ఓబి వస్తుంది. ఎందుకు? ఏ కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగింది కాబట్టి. సో ఇతనికి కూడా ఎల్ఓబి వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే రోల్ అప్ మెథడ్ అని చెప్తాం. రోల్ అప్ అంటే కింద నుంచి పైనకి. సో ఇతను ఎల్ఓబి తీసుకున్నాడు, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంది. ఇతను ఎల్ఓబి తీసుకున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. అర్థమవుతుందా? Yes, yes. Yes. तो पहले हम फाइंड आउट करना है कौन एलओबी ले रहा है यहाँ. तो पहला कंडीशन हम तीन कंडीशन को हम चेक करना है. पहला कंडीशन यहाँ एक ये बंदा जो भी है ये गोल्ड डायरेक्टर है. दो लाइन से उनका साइड वॉल्यूम भी है. तो ये गोल्ड डायरेक्टर है. गोल्ड डायरेक्टर के बाद हम सेकंड कंडीशन चेक करना है 5625 पीवी के ज्यादा हो रहे हैं. दो लेग्स में 5625 पीवी से ज्यादा पीवी हमको आ रहे हैं. थर्ड कंडीशन क्या है? हमको पहला 4500 पीवी से हमको पहला थर्ड कंडीशन के लिए हम पहला सिल्वर डायरेक्टर को चेक करना है. यहाँ पहला सिल्वर डायरेक्टर है कौन है? बी है. क्योंकि इनके नीचे ब्राउन डायरेक्टर है. ब्राउन डायरेक्टर के पीवी 6000 हो रहा है और उनका साइड वैल्यू 4000 है. और उनके ऊपर ए है. ए के साइड वैल्यू 3000 है. अगर बी से बी एलओबी ले रहा है तो ऑटोमेटिकली ए भी एलओबी लेता है. ఓకే. సో ఎంతమంది పొద్దున లేచి దేవుడికి దండం పెట్టుకుంటారు? ఏమడుగుతారు దేవుడిని? ఎల్ఓబివునా కాదా? ఎవరైనా రోజు ఎల్ఓబివు అని కోరుకుంటుంటే దయచేసి ఈ రోజు నుండి చేంజ్ చేసుకోండి. బికాస్ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళు మీకు ఎల్ఓబి ఇస్తారు. అంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మన ప్రేయర్ ఎలా ఉండాలంటే, నా డౌన్ లైన్కి ఎల్ఓబివు, నా డౌన్ లైన్కి ఎల్ఓబివు అంటే ఆటోమేటిక్గా నాకు ఎల్ఓబి. అర్థమైందా? చూడండి, ఈ లైన్ నుంచి ఇతనికి ఎల్ఓబి ఎక్కడి నుంచి వస్తుంది? బి నుంచి వస్తుంది, ఏ నుంచి వస్తుంది? డి నుంచి రావట్లేదు. ఎందుకంటే రూల్ ప్రకారం ఏంటి? ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళు మీకు ఎల్ఓబి ఇస్తారు మల్టిపల్ లెవెల్లో. ఎస్ ఆర్ నో? కొంతమంది క్వశ్చన్ ఉంటుంది, సార్ ఇతని పీవీలు ఎవరికి వెళ్తుంది అని. ఇతనికి వెళ్తుంది. అర్థమైందా? సో దాన్నే రోల్ అప్ అయ్యి ఎస్పీ ఫరల్ సార్ నుంచి కంపెనీకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? సో రోల్ అప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మనకి తెలియదు. ఎండింగ్ అయితే కంపెనీనే. ఎనీ డౌట్స్? సో నేను మూడో కండిషన్ చెప్పాను. ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటుంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుంచి నాకు ఎన్ని పాయింట్స్ వస్తుంది? డైరెక్ట్ గా 4500 ఎల్ఓబి పాయింట్స్. ఇది పీవీలు కాదు. ఇక్కడ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఎంత వస్తుంది? నాకు 4500 ఎల్ఓబి పాయింట్స్. అది ఎందుకు వస్తుంది అంటే తర్వాత చెప్తాను. ఇక మిగతా ఎల్ఓబి అచీవర్స్ నుండి వాళ్ళ సైడ్ వాళ్ళ మీద ఎల్ఓబి చార్ట్ ప్రకారం మనకి పర్సెంటేజ్ వస్తుంది. సో గోల్డ్ డైరెక్టర్ కి ఓపెన్ చేయండి. ఎన్ని పర్సెంటేజ్లు, ఎన్ని డెప్త్? వినపడలేదు. 2 డెప్త్ 5 అంటే ఈ గోల్డ్ డైరెక్టర్ కి మినిమం గ్యారెంటీ వదిలేసి ఇంకా 2 డెప్త్ తీసుకోవచ్చు. బట్ అతను ఒక డెప్త్ కి ఆగిపోతున్నాడు. అర్థమైందా? చార్ట్ లో మనకి మినిమం గ్యారెంటీ మెన్షన్ చేస్తుంటారు. అక్కడ ఏదైతే డెప్త్లు వస్తాయో దాని మీద మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? మినిమం గ్యారెంటీని మైండ్ లో పెట్టుకోవాలి.
ఎస్ ఆర్ నో? అంటే ఇక్కడ నుండి మనకి ఎంత వస్తుంది పర్సెంటేజ్? వినపడలేదు. 5%. 5% క్యాలిక్యులేట్ చేయండి. 4000 into 5% into 80. 4000 into 5% into 80. 3600 పాయింట్స్ వస్తుంది ఇక్కడ నుండి మనకి. ఇక్కడ నుండి 4500 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ నుండి 3600 పాయింట్స్ వచ్చింది. ఎలా వచ్చిందో తెలిసింది కదా. పర్సెంటేజ్ ఎలా వచ్చింది? ఇక్కడ 5% ఎక్కడి నుంచి వచ్చింది? చార్ట్ ప్రకారం. అర్థమైందా? నెక్స్ట్ ఈ లైక్ వెళ్తాం. ఈ లైక్ లో ఎవరైనా ఎల్ఓబి తీసుకుంటున్నారా? వినపడలేదు. లేదు. అంటే డైరెక్ట్ గా మనకి ఎన్ని పర్సెంటేజ్ ఇస్తున్నారు కంపెనీ? 5%. 8000 into 5% into 80 ఎంత వచ్చింది? 7200 పాయింట్స్. ఇక్కడ నుంచి 7200, ఇక్కడ నుంచి 4500, ఇక్కడ నుంచి 3600. तो यहाँ देखिए हमको पहला ये फर्स्ट अचीवर है, फर्स्ट एलओबी अचीवर. तो फर्स्ट जो भी हमको डायरेक्ट होता है उनसे हमको डायरेक्ट 4500 पॉइंट्स मिलता है. उनके बाद हमको गोल्ड डायरेक्टर को 2 लेवल तक देता है, लेकिन ये जो भी क्या है तो उनके नीचे 5% 4000 पीवी से हमको 5% तो ये दोनों इसमें से 3600 और इसमें से जो मिनिमम गारंटी है 4500. और दूसरा लेग में 5 ये डायरेक्ट इनके नीचे कोई भी एलओबी नहीं ले रहे. ये डायरेक्ट एलओबी, ये मल्टीपल एलओबी नहीं है, तो इसलिए 5% कैलकुलेट करना है. इसमें से 7200 पॉइंट्स हमको, ये सारे एलओबी पॉइंट्स हैं. ఓకే. ఇప్పుడు 4500 ప్లస్ 3600 ప్లస్ 7200 పాయింట్స్ టోటల్ ఎంత అయింది? 15300 పాయింట్స్. సో ఒక పాయింట్ ఉంటే ఎంత ఇస్తున్నారు కంపెనీ మనకి? ₹2.15 ఇస్తున్నారు. నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 15300. 15300 పాయింట్స్ ఉంది. సో దాన్ని ₹2.15 నుంచి నేను మల్టిప్లై చేస్తే నాకు వచ్చే డబ్బులు ఎంత? 32,895 is the right answer. అర్థమైందా? ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు. ఇతనికి ఓన్లీ ఎల్ఓబి ఎంత వచ్చింది? 32,000 వచ్చింది. దాంతో పాటు మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్ వస్తుంది. అవన్నీ కలుపుకొని 30,000 అనుకోండి. 30,000 ప్లస్ 30,000 ఎంత అయింది? As a gold director ga we can earn more than 60,000 rupees per month from Prestige company. Yes or no? Yes. దీనికన్నా ఎక్కువ సంపాదించవచ్చు. చెప్పనా? ఎలానే చెప్పనా? చెప్పండి. చూడండి చార్ట్ ప్రకారం అది ఎక్స్ప్లెయిన్ చేసింది. तो हमको यहाँ मिल रहा है ये पूरा पॉइंट्स मिला के 15,300 एलओबी पॉइंट्स हो रहा है. तो एलओबी पॉइंट्स से हमको 2.15 पैसे से हम कैलकुलेट करते हैं. सिर्फ एलओबी से ही हमको 32,895 रुपीस मिल रहा है. देखो केवल एलओबी से इतना अमाउंट मिल रहा है हमको. इसके अलावा हमको डायरेक्टर बोनस है, परफॉर्मेंस बोनस है और ट्रैवल फंड है, टीम बिल्डिंग बोनस है. ये पूरा मिला के हमको और 30,000 होता है. ये दोनों मिला के केवल एक गोल्ड डायरेक्टर लेवल पे ही हम 60,000 इनकम तक ले रहे हैं, ले सकते हैं हम हमारे वेस्टेज से. और इससे ज्यादा इनकम लेना चाहते हो? यस और नो? तो हमको अभी बता रहे. तो ఇంకా ఎక్కువగా డబ్బులు ఎలా సంపాదించాలి అంటే మీరే అబ్జర్వ్ చేయండి. చార్ట్ ప్రకారం గోల్డ్ డైరెక్టర్ కి మినిమం గ్యారెంటీ ప్లస్ 2 డేస్ వస్తుంది. ఎస్ ఆర్ నో? సో మీరు ప్లాన్ చేయాల్సింది ఏంటి అంటే నెక్స్ట్ మంత్ లో సి ఎల్ఓబి తీసుకున్నట్లు ప్లాన్ చేసినట్లయితే అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ డి కింద ఈ కింద ఎఫ్ వీళ్ళిద్దరు కూడా ఎల్ఓబి తీసుకున్నారనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. అర్థమవుతుందా స్ట్రక్చర్? రెడీనా? దానికన్నా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. గోల్డ్ డైరెక్టర్ గానే మనము ₹1,00,000 కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఎలా చెప్పాలా వద్దా? చెప్పండి. మనం చేయాల్సిన సింపుల్ ఫార్ములా ఏంటి అంటే
మనం ఏ లెవెల్ అయితే క్వాలిఫై అవుతామో మన డౌన్ లైన్స్ లో మన ఏదైతే డెప్త్ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ లెవెల్ అచీవ్ అవ్వాలి. అలా మనం ప్లాన్ చేయాలి. సింపుల్ ఏంటి అంటే ఇక్కడ ఏదే వ్యక్తి సిల్వర్ డైరెక్ట్ ఉన్నాడు, కరెక్టా? అతను గోల్డ్ అయ్యి అతను కూడా ఎల్ఓబి తీసుకున్నాడు అనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. బి గోల్డ్ అయ్యి అక్కడ కూడా ఎల్ఓబి తీసుకున్నాడు అనుకోండి, అక్కడి నుండి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. డిఈఎఫ్ వీళ్ళందరూ ఎల్ఓబి తీసుకుంటే అన్ని డెప్త్ నుంచి కూడా మీకు ఎల్ఓబి వస్తుంది. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా వీ కెన్ అర్న్ మోర్ దాన్ 1 lakh rupees per month from ST. సో సంపాదించడానికి రెడీగా ఉన్నారా? ఆర్ రెడీ? तो यहाँ केवल एक ही डेप्थ में मिनिमम गारंटी के बाद हमको या ये पर्सन केवल एक ही डेप्थ का एलओबी ले आए, एक ही डेप्थ का एलओबी लेने से हमको 32,000 इनकम आ रहा है. लेकिन अगर 2 डेप्थ करे तो अगर नेक्स्ट मंथ में 6,000 पीवी के जगह इनको भी अगर एलओबी मिले तो इनका भी ये डेप्थ पे ये 6,000 पीवी से भी हमको एलओबी आएगा और उससे हमको हमारा चेक लगभग 60,000 के ऊपर आएगा. और उसके बाद और जो भी दूसरा लेग है, दूसरा लेग से हमको सिंगल एलओबी आ रहे हैं. अगर यहाँ से भी हमको मल्टीपल एलओबी आना शुरू हुआ तो ये इनकम और बढ़ेगा. लगभग 1 लाख रुपए तक हमारा इनकम होगा केवल गोल्ड डायरेक्टर के लेवल पर. సో దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ సార్, ముందుకు వచ్చేయండి. పరిగెత్తండి చెప్పండి సార్. ఇప్పుడు డౌట్ ఒక ఎల్ఓబికి మనకు ఇది వస్తుందండి. అంటే కింద 2 ఎల్ఓబీలు వచ్చినప్పుడు ఆ 2 కూడా కాదు సార్, ఒకటే కదా సార్. నేను గోల్డ్ లెవెల్ చెప్తున్నాను, వేరే లెవెల్. ఇప్పుడు ఒక లెక్క నుంచి 3 ఎల్ఓబీలు వచ్చినట్టు ఇద్దరు కింద క్వాలిఫైడ్ అయ్యాడు, బ్రాంజ్ అయ్యాడు, సిల్వర్ అయ్యాడు. అయితే ఈ పైన వానికి ఏమైనా వస్తుంది ప్రాబ్లమ్స్? ఒక సైడ్ నుంచి ఏ లెక్క నుంచి ఇద్దరు తీసుకున్నారు సార్ కింద. మీరు గోల్డా? ఓకే, మీ కింద ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి, కరెక్టా? ఇది బ్రాంజ్. ఓకే సార్. వీళ్ళు సిల్వర్ వీళ్ళిద్దరు ఎల్ఓబి తీసుకుంటున్నారు, కరెక్టా? అవును సార్. ఇక్కడ నుంచి మినిమం గ్యారంటీ వస్తుంది, ఇక్కడ నుంచి 5% వస్తుంది. నేను అదే చెప్తున్నా, వీళ్ళకి కూడా నెక్స్ట్ మంత్ ఇక్కడ ఇంకొకరిని క్రియేట్ చేసి ఇక్కడ బ్రాంజ్ అయ్యి ఇతను కూడా ఎల్ఓబి తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి 5% వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. నేనేమంటున్నా అంటే సార్, కింద ఇప్పుడు డి కూడా అయిండు, డి బ్రాంజ్ డైరెక్టర్ అయిండు, సి ఏమో సిల్వర్ అయిండు సార్, మళ్ళీ బి గోల్డ్ అయిండు, పైన ఆయన గోల్డే ఉన్నాడు అనుకో, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి కూడా అతను ఏదైతే ఈ లెగ్ లో ఎల్ఓబి తీసుకుంటే అక్కడి నుంచి కూడా వస్తుంది, తీసుకోకపోతే రాదు. ఈ లెగ్ లో అయితే ఎల్ఓబి కన్ఫర్మ్. ఓకేనా? ఓకే డౌట్ సార్. మేడం, ఇప్పుడు మనం గోల్డ్ మెయింటైన్ చేస్తున్నాం, మన కింద ఒకవేళ డెప్త్లో ఎక్కడైనా మన స్టార్ బ్రేక్ అయింది, అక్కడ నుంచి ఎల్ఓబి తీసుకుంటున్నారు. దెన్ ఇఫ్ మనకు ఎల్ఓబి అనేది అక్కడ కౌంట్ అవుతుందా? యూ విల్ గెట్ ఓన్లీ మినిమం గ్యారంటీ ఫ్రమ్ దట్ లెగ్. దట్స్ ఓకేనా? బికాస్ మీరు అప్లైర్ కన్నా మీరు లెవెల్ తక్కువ ఉన్నారు కాబట్టి ఆ లైన్ నుంచి అతను ఎల్ఓపి తీసుకుంటూ ఉంటే అక్కడ నుంచి ఓన్లీ మినిమం గ్యారంటీ వస్తుంది, యాజ్ పర్ చార్ట్ రాదు. సార్, నాకు చాలా మంది ఇది రిక్వెస్ట్, నాకు తెలుసు బట్ చాలా మంది తెలియదు. ఇది క్యాల్కులేషన్ వేసుకుంటా ఉంటారు, ఇది అందుకే డౌట్ అడిగాను. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఏకి మల్టీ అంటే 2 ఎల్ఓబీలు వస్తే సినారియో చెప్పండి సార్. ఇప్పుడు బీకి వచ్చింది కదా సార్, ఒక ఎల్ఓబి వచ్చింది, బీకి ఇంకొక ఎల్ఓబి వచ్చి, సో నెక్స్ట్ ఏకి ఇంకొక ఎల్ఓబి వస్తే 2 ఎల్ఓబీలు వస్తే అప్పుడు ప్రాసెస్ వస్తుంది. ఎందుకంటే చూడండి, ఏ అనే వ్యక్తి ఫస్ట్ డెప్త్ అవుతాడు, ఓకే కరెక్టా? ఏ నుంచి కింద అతనికి ఇంకొక డెప్త్, బి అనేది ఒక లెగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, ఇతను ఒక లెగ్. ఓకే, అతని కింద వై అనుకోండి, ఇతను ఒకటి, అంటే డెప్త్. ఇతను ఒక 6,000 పీవీ చేశాడు అనుకోండి, ఇతనికి ఇక్కడ నుంచి ఎల్ఓబి వస్తుంది, ఇక్కడ నుంచి ఇతనికి 5% వస్తుంది. 5%. ఓకే, మల్టీ ఎల్ఓబీలో కూడా మనకు ఎస్, డెప్త్ వెళ్తుండాలి, విడ్త్ వెళ్తుండాలి, సారీ విడ్త్ వెళ్తుండాలి, డెప్త్ వెళ్తుండాలి, అప్పుడు మనకి డబ్బులు ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఓన్లీ డెప్త్ ఫోకస్ చేసినా డబ్బులు తక్కువ వస్తుంది, ఓన్లీ విడ్త్ ఫోకస్ చేసినా కూడా డబ్బులు తక్కువ వస్తుంది. ఓకే,
డెప్త్ అండ్ విడ్త్ రెండు బ్యాలెన్స్ చేయాలి మీ లెవెల్కి తగినట్టు. అందుకోసమే చార్ట్ ఫోటో తీసుకోమన్నా. ఆ చార్ట్ ప్రకారం అన్ని డెప్త్ తీసుకునేలాగా మనం ప్లాన్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఎస్ ఎస్ మేడం. सर 3000 जो ए के पास है 4500 पीवी जो आ रहे पॉइंट्स जो आ रहे वो कैसा आ रहे हैं सर? 3000 into 5% into 18 करे तो See, actually this minimum guarantee fixed by company. So how you will get this 4500? If you say in LOB points, it will be 4500. If you want to say in PV, it will be 5000 PV. 5000 into 5% into 80. 4500 LOB points. This LOB point fixed by company, managing director. for For first achiever. first achiever. Yeah, only first achiever. Whoever will be first achiever. For example, he is non-qualified. If he is getting LOB, first attempt, from here you will get 4500 LOB points. Okay, so that is fixed. It's not because of the calculations, right? No, it is fixed. Okay. Why it is fixed, I will explain you. Okay, thank you. Okay? Yes. And one more thing, sir. Like when you are explaining this, like 3, that A. We are getting total 5625 PV from one line. Okay. Means we can get LOB total points 5625 Yeah, from one line. we can. But if the no one is the director at the month in the same month. He has qualified director last month or previously he is a qualified director. But right now he is a non-qualified director. Okay. But still we are getting 562 PV point from one line. I got your point. I'll show you. Please clarify whether you whatever you are telling and then whatever I am imagination is correct or not. For example, you are telling I am the apply A, B, C, D. He is silver, he is non-qualified, he is non-qualified, he is qualified. Example, he is getting 3000 PV, here 2000 PV. So that balance 300, 365. This is the question you are asking, right? What I am telling you, A is not even getting 2000. Means no one is a director in this month. Okay. But still we are getting 562 PV from one line. How you will get to 5625 if you don't have any Because of director? the accumulation from the depth. See, at least one person will be qualified, na? That's the reason I am asking you. See, I got to know your question. For example, that one is a silver director. He has been a silver director earlier, but right now he has not qualified. But still, we are getting 562 PV point. Okay, in this leg, nobody is qualified. In this month. Only last person is qualified. Yes. That's what your question. Yes, yes. So that is 5625. Yes, we are getting accumulated. You will get. Okay, thank you. Okay? That's all I Yes. was. ఎస్ సార్, నాకు ప్రాబ్లం అయితే ఏం లేదు, నాకు క్వశ్చన్ కూడా ఏం లేదు. Thank you. యాక్చువల్గా ఏంటంటే నేను యాక్చువల్గా స్కూల్లో ఫస్ట్ మ్యాథ్స్లో కూడా చాలా తిట్టా, కానీ ఎల్ఓబి మాత్రం అంటే ఓన్లీ 5625 వస్తే ఎల్ఓబి వస్తుంది. Okay. ఈ ఒక్క ముఖ తప్ప నాకు ఏమీ తెలియదు ఈ బిజినెస్లో. Okay. ఆల్మోస్ట్ 18 ఎల్ఓబిలు కూడా తీసుకున్న రోజులు ఉన్నాయి. 18 ఎల్ఓబిల్లో కూడా ఎల్ఓబి ఎట్లా వస్తుందో క్యాలిక్యులేషన్ అనేది నా మైండ్లో నాకు జాగా లేదు, స్థలం లేదు. మనం ఏం చేస్తాం అనుకుంటే ఎల్ఓబి క్యాలిక్యులేషన్స్ చేసుకుని చాలామంది టైం వేస్ట్ చేసుకుంటారు. సార్ చెప్పేది ఏదైతే ఉందో డౌన్లైన్ చెప్పడానికి మాత్రమే నాలెడ్జ్ ఉండాలి, కానీ ఎల్ఓబి క్యాలిక్యులేషన్ టైం పెట్టకండి. మీకు ఆల్రెడీ దీని గురించి పనిచేయడానికి చాలామంది ఉన్నారు, చాలా చార్టెడ్ అకౌంట్స్ ఉన్నారు, చాలామంది ఆడిటింగ్ చేసేటోళ్ళు ఉన్నారు, మన నందకిషోర్ సార్ లెక్క బీభత్సంగా ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కానీ ఎల్ఓబి మీద మీరు ఆలోచించకపోతే మీరు మీకు ఆలోచిస్తే అసలు ఏమి తీసుకోరు.